నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం, దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష లౌకిక శక్తులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. రాజ్యాంగ పరిరక్షణ ప్రజల బాధ్యత అనే అంశంపై భీమవరం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కొనాలి భీమారావు మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తులు ప్రాణాలు అర్పించి దేశానికి తీసుకువచ్చిన స్వతంత్రాన్ని, మనం సమకూర్చుకున్న రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ జనసంఘీయులు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ పాలకులు గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారని, వీరి అరాచకాన్ని అడ్డుకోకపోతే మన రాజ్యాంగం సమూలంగా తుడిచిపోతుందని కోనాల ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేఎన్వి గోపాలను మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని, రాజ్యాంగం అంటే రిజర్వేషన్లు కాదని, ఎస్సీ ఎస్టీ బీసీలది కాదని, నవభారత నిర్మాణానికి దేశానికి దిశ దశ నిర్దేశం రాజ్యాంగం అని అన్నారు. 2014 వరకు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే చర్చ ఎప్పుడు జరగలేదని, ఇప్పుడు రాజ్యాంగంపై దాడులు పెరిగిపోవడం దురదృష్టకరమని అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలిసిట్టి వెంకట్రావు, ఏఐటీసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెలవైన రంగారావు, ప్రజానాట్య మండలి ప్రధాన కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, వైవి ఆనంద్, తమ్లంపూడి వంశీ, దండు శ్రీనివాసరాజు, సిద్దికి తదితరులు మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే పెన్షన్తో పాటు వాలంటీర్ల జీతాలను పెంచుతామని చంద్రబాబు చెప్తున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. బుధవారం అత్తిరి మండలం కే సముద్రపుగట్టు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పులు పాలైందని విమర్శించిన టీడీపీ అధినేత నేడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారని, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడప వద్దకి అందిస్తున్న వాలంటీర్ల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ప్రతిపక్ష పార్టీలు నేడు వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామంటూ చేసిన ప్రకటనలను వాలంటీర్లు ఎలా నమ్ముతారని అన్నారు. కరోనా సమయంలో 2 ఏళ్ల పాటు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నాం, సమర్థవంతంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపించారని చెప్పారు. బీసీలకు ఎంపీ టికెట్లు ఇచ్చిన ఘనత తమ నాయకుడికి చెల్లిందని అన్నారు. ప్రతిపక్షాల వారు టికెట్లు అమ్ముకున్నారని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమం అందించిన జగన్ ప్రభుత్వం తరపున ప్రజలను ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్లో పేదరికం శాతం తగ్గిందని ప్రజలకు గుర్తు చేయాలని సూచించారు. ప్రజలందరికీ సంక్షేమం అభివృద్ధిపై అవగాహన కల్పించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. టీడీపీకి ఓటేస్తే సంక్షేమానికి చర్మగీతం పాడి పెత్తందారులకు దోచిపెడతారని ప్రజలకు తెలియచెప్పాలని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 58 నెలల కాలంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని పింఛన్లు అందజేసే పేదల పక్షపాతిగా పేరు పొందారని, చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓట్లేసి అసెంబ్లీకి తనను, లోక్సభకు గూడూరు ఉమాబాలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో అఖిల ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, పైబోన సత్యనారాయణ, సుంకర్ నాగేశ్వరరావు, బండి వెంకటలక్ష్మి, అద్దంకి శ్రీను, మహమ్మద్ అబీబుద్దీన్, వెలగల అమ్మిరెడ్డి, కముజు శ్రీను, రంభా సూరిబాబు, బండి సత్యనారాయణ, కముజు రాంబాబు, ఉడుముడి ప్రసాద్, పొలినాటి చంద్రరావు, కంటాల సతీష్, సబ్బిత్ రాజేష్, బుంగా పద్మారావు, యాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో చాలా గర్వంగా అగ్ని సంవత్సరంలో మన బాధ్యత ఏంటంటే కేవలం 2 సంవత్సరాల పైబడి కరోనా ఉన్నా కానీ ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ కరోనాలో రావాల్సిన డబ్బు రాకపోయినా 60,000 కోట్ల రూపాయల ఎక్కువ ఖర్చు అయిపోయింది. టెస్ట్లు, గెస్ట్లు, మందులు, గిందులు, ఫుడ్, గిడ్ అన్ని రకాలుగా. అయినా సరే ఇవాళ గొప్పగా చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ దేశాల్లో కొనియాడారు. అటువంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో చాలా మన సచివాలయాలు కట్టేసాం, ఆర్బికేలు కట్టేసాం, బోర్డులు కట్టేసాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా మనకు సంక్షేమ అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. వాలంటీర్స్ కి పర్మనెంట్ ఉద్యోగాలు చేస్తాడు. 10,000 రూపాయలు ఆయనే చేస్తాడు. మీకు ముందే చెప్పాను నేను. ఇంకా బాగా చేస్తానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ
మాట ఇచ్చిన మనిషి తప్పన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే బైబిల్లా భావించి పురాణం లాగా మన గీతలాగా భావించి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు 13వ తారీఖు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా మీ ఆడపడుచు మరి ఉమాబాల ఎంపీగా పోటీ చేస్తారు. ఫస్ట్ ఓటు ఆవిడకి ఇస్తారు, ఆవిడకి 2వ ఓటు నా ఓటు ఎన్నికలు జగన్ గారికి వేస్తానని చెప్పి సందర్భంగా ఇవాళ భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు పదవులన్నీ అమ్ముకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నాయి. అమ్ముకునే పని అతను. ఇవాళ సామాన్యులు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారు. ఉమాబాల్ అంటే ఇక్కడ బీసీకి కానీ మహిళకు కానీ ఎప్పుడు ఇవ్వలేదు. 100 కోట్లు ఉన్న వాళ్ళే ఈ ఎంపీ పదవులు చేస్తారు. అటువంటిది ఇవాళ గూడూరు ఉమాబాల్ ఇక్కడ ఇచ్చారు, గూడూరు శ్రీనివాస్ అని రాజమండ్రి ఇచ్చారు. 20 ఎంపీలకి 12 మంది బీసీలకు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభకి చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినా ఒక్కళ్ళు కూడా రాజ్యసభకు బీసీలు పంపించలేదు. 100 కోట్లు అమ్ముకుంటున్నాయి. కానీ ఇవాళ మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెట్టుపల్లి నుంచి రాజ్యసభకు పంపించారు. వీరా మస్తాన్ యాదవ్ని రాజ్యసభకు పంపించారు. అలాగే ఆర్ కృష్ణయ్యని మన 2 రాష్ట్రాల బీసీ సంఘాలను పోరాటం చేస్తున్న రాజ్యసభకు పంపించారు. మరి అలాగే మత్స్యకారుల నుంచి మోపిదేవి వెంకటరావుని రాజ్యసభకు పంపించారు. ఎస్సీ నుంచి గొల్ల బాబురావుని మన రాజ్యసభకు పంపించారు. ఈ ఏనాడు కూడా బీసీ ఎస్సీ ఎవరిని కూడా రాజ్యసభ పంపించిన వ్యక్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు. మనల్ని అడ్డం పెట్టుకుని మన ఓట్లో డబ్బులు సంపాదించుకుంటున్న ధ్యేయం మళ్ళీ సంపాదించుకోవడానికి దోచుకోవడానికి 3 ఖండాలు వేసుకుని బయలుదేరారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఇటువంటి దుర్మార్గుల్ని ఏ రకంగా మీరు చెప్పాలి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమ కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరిందని ప్రజలు ఆనందంగా చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ అన్నారు. బుధవారం అత్తిలి మండలం పాలిలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఆయన స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాయబోని మాట్లాడుతూ గ్రామంలో ఏ గడపకు వెళ్లినా ప్రభుత్వ సంక్షేమ లబ్ధి అందిందని, మరలా సీఎంగా జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నారని అన్నారు. వాలంటీర్లు పింఛన్ ఇవ్వరాదంటూ కోర్టులో కేసు వేయడంతో వృద్ధులు వికలాంగులు పింఛన్ తీసుకోవడానికి పడరాని పాటలు పడ్డారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావును, ఎంపీగా గూడూరు ఉమాబాల్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమం అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్ధరాతి బన్నీ ప్రసాద్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ మహమ్మద్ అబీబుద్దీన్, వెలగల అమ్మిరెడ్డి, పెనమెచ్చ రామరాజు, నలిమిల్లి శ్రీనివాసరెడ్డి, కేతా రఘురాం, బాలారెడ్డి, భాస్కర్రావు, హనుమంతరెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి, అప్పిరెడ్డి, సత్య రాజశేఖర్ రెడ్డి, రాంబా సూరిబాబు, ఆకల పండుస్వామి, సొసైటీ అధ్యక్షులు కునాదరాజు శ్రీహర్రాజు, కంకటాల సతీష్, సబ్బిత్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలి మండలం పాలి గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఈరోజు పాలి గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళుతుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అపూర్వ స్వాగతం పలికి ఆనందంతో చిరునవ్వుతో మమ్మల్ని ఎదురేగి మరీ స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే 100% జగన్మోహన్ రెడ్డి రావాలని వారు కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి, ఈ పెత్తందారుల కూటమిని వారందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ సంక్షేమ పథకాలు అమలవుతాయని వారు కూడా ఒక నమ్మకం ఉంది. కాబట్టి వారందరూ కూడా అపూర్వ స్వాగతం పలుకుతూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవాలంటే ఎప్పుడెప్పుడు ఎదురు ఎన్నికలు వస్తా, ఎప్పుడెప్పుడు ఫ్యాన్ గుర్తుకేద్దామా అని వారు చెప్తున్న సమాధానం చూస్తుంటే మాకు చాలా ఆనందం ఇస్తుంది. ఒకసారి ప్రతి పేదవాడిని, ప్రతి ముసలి అవ్వ ఎవరైతే వితంతులు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరినీ పలకరిస్తే, బాబా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఈ నెల మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తేనే మా ఇంటికి పెన్షన్ వస్తుంది, వారు అన్ని చెప్తుంటే వాళ్ళ బాధ చూస్తుంటే వర్ణనాతీతం. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుచేతంటే దానికి ఉదాహరణ నిన్నటి రోజున పెన్షన్ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మన కళ్ళకు కట్టినట్టు కనబడింది. వాలంటీర్ లేకపోతే పెన్షన్ తీసుకునే విషయంలో వారు ఉదయం వెళ్తేనే కానీ సాయంకాలం వరకు కూడా పెన్షన్ తీసుకునే విధానం ఉండేది. మరొక్కసారి వాలంటీర్ వ్యవస్థ ద్వారా పెన్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారిని, ఎంపీగా గూడూరు ఉమాబాల గారికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అఖండ మెజార్టీతో
మేము గెలిపించుకుంటామని వారు చెప్తుంటే వారి ఆనందంతో మా ఆనందం కూడా గెలిపించుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ నియోజకవర్గంలో కారుమూరి వెంకట నాగేశ్వర బంపర్ మెజార్టీతో నగ్గుతారనడానికి ఈ గ్రామంలో ఉన్న అపూర్వ స్పందన చూస్తే అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తణుకులో బుధవారం జరిగిన ప్రజాగలం సభకు అత్తిలి గోగులమ్మపేట నుండి పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. తణుకు రాజేంద్ర సెంటర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరైన సభకు ఆటోలు బైకులపై తరలి వెళ్లారు. తణుకులో జరిగిన ప్రజాగలం సభలో అత్తిలి మాజీ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ నాయకుడు మక్కా సూనారాయణ, మండల బీసీ నాయకుడు చిటికెన ఏడుకొండలు తన అనుచర గణంతో టీడీపీలో చేరారు. వీరికి చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు అత్తిలి గ్రామానికి చెందిన పుప్పాల అర్జునరావు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తణుకులో ప్రజాగల సభ సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్ర అనుచరులు వేదిక వద్ద వారాహి యాత్రలో నీవు ఇచ్చిన వాగ్దానంకు విలువేది అంటూ నల్ల ప్లాకార్డులతో నిరసన తెలిపారు. జై విడివాడ అంటూ నినాదాలు ఇచ్చారు. గెలిచే టికెట్ కూడా త్యాగం చేస్తారా, దాన్ని త్యాగం అంటారని ప్రశ్నించారు. క్షమించమని ఎన్నిసార్లు అడుగుతామని ప్రశ్నించారు. టీడీపీ తరఫున పార్టీ జెండాలతో పోటీగా నినాదాలు ఇవ్వడంతో రెండు పార్టీల కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని వేదికకు దూరంగా పంపించారు. తణుకు పండ్ల వర్గాల సౌకర్యార్థం సంఘానికి మోడల్ పండ్ల వర్తక భవనాన్ని నిర్మింపచేస్తానని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులో శ్రీ గణేశ్వర హోల్సేల్, శ్రీ శ్రీనివాస రిటైర్డ్ పండ్ల వర్తక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి మంత్రి కారుమూరి హాజరై మాట్లాడారు. నేను కూడా చిరు వ్యాపారస్తుడిగానే జీవితం మొదలుపెట్టానని, వ్యాపారాల్లో ఎటువంటి నష్ట కష్టాలు ఉంటాయో తెలుసునని అన్నారు. తణుకులో పండ్ల వర్తకులు చిరు వ్యాపారులకు తాను ఎప్పుడు అండగానే నిలబడ్డానని, ఆ విషయం మీకు కూడా తెలుసునని స్పష్టం చేశారు. తోపుడు బండ్లపై చిరు వ్యాపార నిర్వహణతో ట్రాఫిక్ ఇబ్బందులపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినప్పటికీ మీకోసం ఆలోచించి మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టని విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. మీ విషయంలో గత పాలకులు ఏ రకంగా ఉన్నారో నేను ఏ రకంగా ఉన్నానో కూడా మన్నం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో మీ ఆమోదం మేరకు మంచి భవనాన్ని ఏర్పాటు చేసి తక్కువ అద్దెలకే మీకు అప్పగిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్తక సంఘ నాయకులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు ఎప్పుడు ఇబ్బందులు రాలేదని, గతంలో చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రెండు పండ్ల వర్తక సంఘాల ఆధ్వర్యంలో మంత్రి కారుమూరిని గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ గణేశ్వర హోల్సేల్ పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు రామాయణపు సుబ్బారావు, ఉపాధ్యక్షుడు కోటిపల్లి శ్రీనివాస్, నాని గణపతి, శ్రీ శ్రీనివాస పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు బసవ సుధాకర్, కాకర్ల నాగు, వర్రె రమేష్, సంఘ పెద్దలు నాని నారాయణరావు, వర్రె ధనరాజు, కాకల వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య, ఎండిపల్లి బలరామకృష్ణ, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అందరూ అభివృద్ధి చేద్దాం, ఏమొక్కటి ఇబ్బంది పడకూడదు అనేది నా తపన. దేవుడు తప్పించి ఎవరికి భయపడు, ప్రాణానికి అసలు భయపడు. ఈ లాస్ట్ నా కోరిక దీన్ని బ్రహ్మాండంగా తయారు చేయాలి. కానీ 2 సంవత్సరాల పైన నా కరోనాతోటి ఫైనాన్స్ వచ్చింది కూడా మనకు చాలా లాస్ అయిపోయింది. అందుకని దీన్ని ముట్టుకోలేకపోయాం. ఇది మీరు అడగకుండానే నేనే చెప్తాను, ఇది బాగా కడతాం, బాగా చేద్దామని. ఖచ్చితంగా దీన్ని కడతాము. మీకు మినిమం రెంట్లతో స్టార్ట్ చేసి బ్రహ్మాండంగా 50 షాపులు వచ్చేలా కడదాం. 6 నెలల లోపలనే కంప్లీట్ చేస్తానని చెప్పి సందర్భంగా ఒక మాటలకు వస్తే నేను ఇమ్మీడియట్లీ ఫస్ట్ పట్టుకునే పని ఇదే అని చెప్పి సందర్భంగా ఇది ఇమ్మీడియట్లీ తొలిగా కొబ్బరికాయ కొట్టేది కూడా ఇదే అని చెప్పి సందర్భంగా మీకు మీ తరతరాలు శుభ్రంగా గుర్తుండిపోయేటట్టుగా దీన్ని ఇబ్బంది లేకుండా, ఎక్కువ రేట్ లేకుండా, లేదా మార్కెట్కి విలువకి సరిపడగా ఉండే విధంగా చేస్తాను. అనుకూలంగా ఉండేలాగా ఒక మోడర్న్ మార్కెట్ లాగా తీర్చిదిద్దడానికి నా శక్తి వచ్చి లేకుండా పనిచేస్తాను. దీంతో పాటు ఫిష్ మార్కెట్ కూడా ఆ రోజుల్లోనే 2009లోనే మనకి 2.5 కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిద్రిస్తాను. కోల్డ్ స్టోరేజ్ అదే కాకుండా దగ్గరకు వచ్చేసింది. ఒక ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి అది పెట్టలేకపోయాం. దీన్ని అన్ని కలిపి ఒకేసారి మొదలెడతానని మీకు మాటిస్తున్నాను. నాతోటే రాజకీయాలు చదువుకున్నాను, కానీ లోపల అనుకోకుండా నా కొడుకుని, మా కుటుంబంలో ఎవరికి ఇంకా రాజకీయాలకు జోలికి వెళ్ళొద్దు అనుకున్నాం. కానీ అనుకోకుండా నా కొడుకుని జగన్మోహన్ రెడ్డి గారు
ఎంపీకి పెట్టవలసింది ఏదో అని చెప్పి ఎంపీకి పెట్టించారు. మరి అతను కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ బంధువర్గంలో మీ ఫ్రెండ్స్ చుట్టాలు ఎవరున్నా ఆ ఏరియాకి మా అబ్బాయికి ఎంపీకి ఎమ్మెల్యేకి చేయాలని చెప్పి అలాగే ఈ ఎలక్షన్లో కూడా మీరు మీ ఇంట్లో బిడ్డను గెలిపించుకున్నట్టుగా గెలిపించుకోండి. మీకు ఎప్పుడు కూడా కష్టాల్లో అన్నింటిలోనూ నేను ముందుంటానని చెప్పి మాటిస్తున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన పారదర్శక సంక్షేమ పాలన ప్రజలు దీవించాలని కోరుతూ తణుకులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం తణుకు సజ్జాపురంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని సృష్టించారని అన్నారు. మహిళా పక్షపాతిగా ప్రతి సంక్షేమ లబ్ధిని మహిళా బ్యాంక్ ఖాతాలకే జమ చేస్తారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో తణుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కార్మూరు వెంకట నాగేశ్వరరావు, ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలను గెలిపించేందుకు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేయాలని కోరారు. కార్యక్రమంలో కె ఝాన్సీ లారెన్స్, చిట్టువరపు హేమశ్రీ, ఉండవల్లి జానకి, లలిత, శకుంతల, వంటె ఈశ్వర్ ప్రసాద్, గుడిమెట్ట సూర్యనారాయణ రెడ్డి, ఎడ్లపల్లి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాటిలో ప్రతి గడపకి తిరగడం జరుగుతుందండి. అపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేయడం జరుగుతుంది. ఏ గడపకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో ప్రతి గడపకి పరిపాలనలో లబ్ధి జరిగిందని, మరి ప్రతి ఇంటికి లబ్ధి బాగా జరిగిందని, గడపలో కూడా పిల్లలు చదువుకోవడానికి ఏంటి, ఆరోగ్యశ్రీ ఏంటి, విద్యాదీవెన ఏంటి, మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి, పెద్ద సంఖ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారండి. కార్మూరు నాగేశ్వర గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం, మళ్ళీ ఇదే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.